बहुत जना हमारे साथ में हमारा प्रिंसिपल हमारे साथ में पिना बहुत बचपन के दोस्त आए उन्होंने एक ही बात बोलते मुरली का तो रे हमारा आदमी रे इन्हें हमारा वास्ते क्या भी करता कर को हमारे कभी साथ देता चाहते हमें भी कोई भी मुसलमान कोई भी बुलाए तो भी उनको भी साथ कभी हमें होते उनके हमारे पीछे भी उन्होंने है इसका से हमें इधर पूरा मुसलमान कोई भी मिनिस्टर आन दो खलील बादशाह आन दो अहमदुल्ला साहब आन दो अमजद बादशाह आन दो हमारा किसी भी अब तक 30 साल में तकलीफ नहीं सर का काम करा हम మీరు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో మీరు కూడా ఒక బాధ్యత కలిగిన నాయకునిగా ఉన్నారు. అలాంటి సమయంలోనే మీరు అవినీతి అధికారుల మీద చాలా వరకు పోరాడారు, పలువురిని సస్పెండ్ కూడా చేయించారు. మీకేమీ సమస్యలు ఎదురుకాలేదా? నేను ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గారు కానీ మేయర్ కానీ నాకు ఎప్పుడు కానీ ఏం అడిగేటోళ్ళు కాదు. ఎందుకంటే వాస్తవాలు మనకు కొన్ని ఉండేటి లేనేటి చెప్పకూడదు. నేను ఏదైతే అధికారులతో ఇచ్చానో అధికారులు కడప ఎంఆర్ఓ మీద ఇచ్చా, కడప సబ్ రిజిస్టర్ 2లో ఆమె అనేక మందిని ఇబ్బంది పెడతాంటే ఆమె పైన ఇచ్చా, చాలామంది అధికారుల పైన ఇచ్చా. కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు, కొంతమంది మీద చర్యలు తీసుకోలేదు పైన అధికారులు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం భారతదేశంలో అవినీతి అనేది పెద్ద ఇది. ఆ అవినీతిలో భాగంగా ఇక్కడ జరిగే అవినీతిని ఎత్తి చూపించాలనే బాధ్యత గల పౌరుడిగా, ఎందుకంటే కొంతమంది మాట్లాడలేకపోవచ్చు అధికారులకు భయపడి. నేను అట్లా కాదు, అధికారులు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా, వాళ్ళని అవినీతి అధికారులను ఇబ్బంది పెట్టాలా అని కాదు. వాళ్ళు అవినీతి చేస్తుంటే చాలా వరకు కడప ప్రజల్లో చాలా వరకు సఫర్ అయ్యి చెప్పుకోలేకపోయారు. చాలా భూములు కబ్జా అయినాయి, చాలా సమస్యలు వచ్చినాయి. చాలా కార్పొరేషన్ అధికారులు కొంతమంది భయపడించి అనేక రకంగా టౌన్ బిల్డింగ్ ప్లానింగ్లో కానీ అనేక మంది అధికారులు డబ్బులు వసూలు చేశారు. ఇవన్నీ ఎట్టా సమస్యలు దిగుతాయని చెప్పి రాజకీయపరంగా నేనైతే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా అధికారుల పైన పోరాడాను. ఆ రోజు చాలా వరకు రిజల్ట్ వచ్చింది. నాకు చాలామంది ప్రజల్లో కానీ మీరు చాలా డేర్గా పోరాడుతున్నారని చెప్పి మద్దతు ఇచ్చారు. నేను వాళ్లకు చాలా వరకు ప్రజలకైతే అండగా ఉంటారని తెలియజేసుకుంటున్నాను. మీరు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత మీకు జిల్లా అధికార ప్రతినిధిగా మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యన 13వ తేదీ పోలింగ్ రోజున కడప నగరంలోని గౌస్ నగర్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ ఘర్షణల మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు కడపలో ఉండి కూడా వాళ్ళెవరూ మీడియా ముందు ధైర్యంగా మాట్లాడలేదు. కానీ మీరు మాత్రమే మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినారు. మీకు భయం ఏం లేదా? నేను ఒకటే చెప్తున్నానండి, తప్పు చేయనంత వరకు మనం భయం పడాల్సిన అవసరం లేదు.